ఈ రాని వాళ్ళకి ఇమ్మీడియట్ గా మీరు సిడిపి ఓకే రైట్ జంబుగుండ్లపల్లి మండలకొండ మార్చుకోవచ్చులేనా భోజనాలు పెడితే అక్కడ సుప్రియ దానమయ్య ఎస్ నాగమణి సుజాత వి రేవతి సి స్వరూప తమ్ములు ఎం గీతాంజలి కడతంజ నాయక డి శశికళ ఎన్ శిల్ప డి రమ్య కదిరేపల్లి రాఘవపల్లి శ్రీ హేమావతి చెట్టు పొలం వెంకటేశ్వర కాలనీ సంగీత చెట్టుమిట్ట సుశీల వీరామాపురం కె మహేశ్వరి రామ వెంకటలక్ష్మి మార్లపల్లి కరమట్లపల్లి ఏ స్వర్ణమ్మ రత్నమ్మ కోనపరెడ్డిపల్లి అవనీత కలిమి ఇన్మై హెచ్డబ్ల్యూ అయ్యం రెడ్డిపల్లి ఎంఎస్ కవిత కృష్ణాపురం పొలంపేట ఎగువ వేమనపల్లి కె సుమిత్ర ఎం లలితమ్మ డి లావణ్య పెదినేపల్లి ఎం ధనలక్ష్మి శెట్టిపల్లి టి రెడ్డమ్మ అప్పిశెట్టిపల్లి జె లక్ష్మి నూనె మార్లపల్లి ఇచ్చేసినాం. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినాడు అన్నీ కూడా. ఇప్పుడు మీకు గ్యాస్ పిల్లోళ్ళకి 2-3 పిల్లోళ్ళైనా చేస్తామని చెప్పి మాట ఇవన్నీ మహిళలు మళ్ళీ హౌసింగ్ ఇస్తా ఉన్నాము, ఇండ్లు అందరికీ కూడా మళ్ళీ ఇస్తా ఉన్నాం. ఆయన ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ కమిట్మెంట్ ఇచ్చినాడో అవన్నీ కూడా దాదాపు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. అందులో అంగన్వాడీలకు కొంచెం ప్రత్యేకంగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు మినీ అంగన్వాడీలు మార్చాలంటారు, అప్పుడు చెప్తే లాస్ట్ టైమే మాట్లాడారు, అన్నీ ఒకేసారి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా మీకు జీతాలు పెంచాలని అడుగుతూ ఉన్నారు. జీతాలు పెంచాలని కూడా అడుగుదామ్మా, ఖచ్చితంగా అడుగుదాం. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా గవర్నమెంట్ పరిస్థితి అనుకునేంత కంఫర్ట్గా లేదు. ఈ రోజు నుంచినే మొదలేదు. ఎందుకంటే
దాదాపు సంవత్సరం నుంచి బయట తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కనీసం స్టేట్కి వచ్చే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇన్నేళ్ళు భయపడతా ఉండేది, ఈ రాష్ట్రానికి ఎవరు రావాలని భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇంకొక సంవత్సరం లోపల అట్లా కొంచెం కుదురుకుంటే ఖచ్చితంగా కూడా 100% మీకు చేయాలని ఉన్నాడు. మేము కూడా మీ తరఫున కావాలంటే హౌస్లో మాట్లాడమని 100% మాట్లాడి చేయిచ్చిస్తాం. అయితే మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు బలంగా ఉండండి. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మినీ వాళ్ళు మెయిన్ చేయాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు చేసినాము, స్ట్రైకులు చేసినాం సార్. అది ఈ రోజు తీరింది సార్, చాలా సంతోషంగా. 42 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మీరే హామీ ఇచ్చారు సార్, మన ప్రభుత్వం వస్తే తప్పకుండా నెరవేరుస్తామని. అలాగే మా శాలరీస్ గురించి మీరు కూడా వచ్చినారు సార్. మేము చాలా రోజులు చేసినారు కదా, ఉంది కదా పక్కన. చూపిస్తూ ఉంటే ఎన్ని రోజులు అంటే 2 రోజులు తినకుండా